The batting average of a cricket player for 64 innings is 62 runs. His highest score exceeds his lowest score by 180 runs. Excluding these two innings, the average of remaining innings becomes 60 runs. His highest score was number of innings, average total runs. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, ద బ్యాటింగ్ యావరేజ్ ఆఫ్ ఏ క్రికెటర్ ప్లేయర్ 64 ఇన్నింగ్స్లో అతనికి యావరేజ్ 62. అప్పుడు టోటల్ రన్స్ ఎంత అవుతుంది, 64 × 62 ఈజ్ ఈక్వల్ 3968 రన్స్. ఇక్కడ మనకి ఏం చెప్పాడు, ఈజ్ హైయెస్ట్ స్కోర్ ఎక్సిడ్స్, తన హైయెస్ట్ స్కోర్ అండ్ లోయెస్ట్ స్కోర్. ఎక్స్క్లూడింగ్ దిస్ టూ ఇన్నింగ్సెస్ ద యావరేజ్ ఆఫ్ రిమైనింగ్, అంటే 2 ఇన్నింగ్స్ పోయాయి, 64 నుంచి 2 ఇన్నింగ్స్ వెళ్తే 62లో వాళ్ళ యొక్క 62 మ్యాచెస్ యొక్క యావరేజ్ అనేది 60 రన్స్ అవుతున్నాడు. 62 × 60 ఈజ్ ఈక్వల్ టు 3720 రన్స్. అంటే ఈ 2 ఇన్నింగ్స్ తీసేయడం వల్ల, లోయెస్ట్ స్కోర్ ఉన్న 2 ఇన్నింగ్స్ తీసేయడం వల్ల యావరేజ్ అనేది 60 అయింది అన్నాడు. అప్పుడు టోటల్ రన్స్ ఎంత, 3720. అంటే ఈ డిఫరెన్స్ అనేది ఈ 2 మ్యాచ్ల యొక్క స్కోర్ అన్నట్టు. డిఫరెన్స్ ఎంత, 3968 మైనస్ 3720, డిఫరెన్స్ అనేది 248 రన్స్. అంటే 2 ఇన్నింగ్స్లో కలిపి 248 రన్స్ వచ్చాయి. బట్ ఇక్కడ కండిషన్ ఏంటిది, హైయెస్ట్ స్కోర్ ఎక్సిడ్స్ ద లోయెస్ట్ స్కోర్ బై, అంటే లోయెస్ట్ స్కోర్ ఎక్స్ అనుకున్నాం అనుకోండి, హైయెస్ట్ స్కోర్ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 180 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 248. 2x ఈజ్ ఈక్వల్ 248 మైనస్ 180. 2x ఈజ్ ఈక్వల్ టు 68, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 34. ఎక్స్ అనేది లోయెస్ట్ స్కోర్ మనం ఎక్స్ అనుకున్నాం కాబట్టి లోయెస్ట్ స్కోర్ 34. మనకు కావాల్సింది ఈజ్ హైయెస్ట్ స్కోర్ ఎక్స్ ప్లస్ 180. ఎక్స్ ప్లస్ 180 అంటే 34 + 180 ఈజ్ ఈక్వల్ 4214. హైయెస్ట్ స్కోర్ విల్ బి ద 214.